నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్పందన బ్లడ్ బ్యాంక్లో కాంగ్రెస్ యువ నాయకుడు పాతకాల ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మికుంట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ సజ్జాద్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు, జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి సూర్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈరోజు జమ్మికుంట పట్టణంలో మరి యూత్ లీడర్ పాతకాల ప్రవీణ్ గారు మరి వారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం బ్లడ్ ఇవ్వాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు జమ్మికుంటలో స్పందన బ్లడ్ బ్యాంక్లో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి 130వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు రాబోయే రోజుల్లో ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మరి రక్తం అనేది ఎక్కడో దగ్గర దొరికేది కాదు. మరి ఆపదలో ఉన్న వాళ్ళకు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకు మరి రక్తం అత్యవసరంగా కావాలి అన్నప్పుడు చాలా మంది ప్రజలకు ఈ రక్తం దొరకక మరి ఇబ్బందుల పాలై చనిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. కనుక మనమందరం కూడా ప్రజలము మరి తప్పకుండా యువకులు కావచ్చు, పేదలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కానీ తప్పకుండా ఏడాదికి ముందు 2 సార్లు మరి వారు రక్తదానం చేసినట్టయితే వారికి కూడా ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది. రక్తదానం చేసి కూడా ప్రాణాలు కాపాడిన వారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్థానిక జమ్మికుంటలోని స్పందన బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తమ్ముళ్ళు స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పొనగంటి మల్లన్న గారికి, అలాగే సజ్జు అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకెళ్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్.